హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టాక్టిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం వాట్సాప్ యొక్క అప్డేట్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వాట్సాప్లో మన ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, వాట్సాప్లో మనం ఏపీకే ఫైల్ని ఎవరికి పంపించలేము. ఒకసారి ట్రై చేయండి, మీరు పంపించడం కుదరని పని అది. సో దానికోసం మీరేం చేయొచ్చు అంటే, ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని టైప్ చేయండి, మీకు ఏమంటే చూపిస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత దీని లుక్ ఇలా ఉంటుంది. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్ళండి. సో ఇక్కడ మీరు ఏదైతే యాప్ మీరు పంపించాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే సబ్వే సర్ఫ్ గేమ్ తెలుసుగా మీకు. ఆ యాప్ని నేను పంపించాలని చూస్తున్నా. చూడండి, దాన్ని ట్యాప్ చేసి పట్టుకుంటే మీకు ఇలా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేయగానే మీకు షేర్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ మీకు వాట్సాప్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. సో ఎందుకంటే మీరు వాట్సాప్లో ఏపీకే ఫైల్ని పంపించలేరు. సో దీన్ని ఎలా పంపించాలనేది ఇప్పుడు చూద్దాం. సో బ్యాక్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు దీన్ని ట్యాప్ చేసి పట్టుకోండి. ట్యాప్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు చూస్తే రీనేమ్ అని కనిపిస్తుంది కదా, రీనేమ్ మీద క్లిక్ చేయండి. రీనేమ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే లాస్ట్కి ఏపీకే అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏపీకే తీసేసి టీఎక్స్టీ అని ఎంటర్ చేయండి. టీఎక్స్టీ ఎంటర్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇది టెక్స్ట్ ఫైల్కి మారిపోయింది అనమాట. సో ఇప్పుడు ట్యాప్ చేసి పట్టుకోండి మళ్ళీ ఒకసారి. సో ట్యాప్ చేసిన తర్వాత ఈ 3 డాట్స్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ వాట్సాప్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు వాట్సాప్ మీద క్లిక్ చేసి ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సెండ్ చేస్తున్న ఫైల్ని నేను సెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ గ్రూప్కి సెండ్ చేస్తున్నాను. సెండ్ చేయగానే మీ నెట్ స్పీడ్ బట్టి లోడ్ అయ్యి సెండ్ అయిపోతుంది. ఇది వచ్చేసి 41 MB ఉంది. 41 MB లోడ్ కాగానే మీకు సెండ్ అయిపోతుంది. సో సెండ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలా ఓపెన్ చేయాలి, మళ్ళీ టెక్స్ట్ ఫైల్ కదా, ఓపెన్ కాదు. సో దాన్ని ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే అది కూడా చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత వెళ్తుందా లేదా చూద్దాం. సో దానికోసమే వెయిట్ చేస్తున్నా. సో చూడండి, లోడ్ అవుతుంది. సో వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ మార్క్ కూడా పడ్డది, అంటే మీరు పంపించిన ఏపీకే ఫైల్ సెండ్ అయిపోయింది. సో దీన్ని మీరు ఎవరికైతే సెండ్ చేశారో వాళ్ళు ఎలా ఓపెన్ చేయాలని చూద్దాం. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు కూడా ఇలా ఫైల్ అనేది కనిపిస్తుంది, దాని మీద మళ్ళీ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి పట్టుకొని రీనేమ్ మీద క్లిక్ చేయండి. సో రీనేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీఎక్స్టీ ఉంది కదా, టీఎక్స్టీ తీసేసి ఏపీకే అని టైప్ చేయండి. ఏపీకే టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మీ టెక్స్ట్ ఫైల్ మళ్ళీ ఏపీకేకి మారిపోయింది. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో
ట్యాప్ చేసి చూపిస్తున్నా మీకు చూడండి. సో మీ ఫ్రెండ్ మొబైల్లో మీరు పంపించిన ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఏపీకే ఫైల్ని పంపించవచ్చు. సో క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తున్నా. సో దాని తర్వాత సో అలాగే మీరు ఎవరికైనా మెసేజ్ పంపించినప్పుడు వాళ్ళు చూస్తే మీకు ఆ టిక్స్ అనేది బ్లూ టిక్స్గా మారుతాయి. సో అవి మారకుండా మీరు వాళ్ళు చూసారో లేదో మీకు తెలియకుండా ఉండాలంటే, మీరు కూడా చూసారో లేదో వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే దాన్ని ఎలా చేంజ్ చేయాలంటే, మీరు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో అకౌంట్లో ప్రైవసీ. సో ప్రైవసీలో ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ మీద టిక్ అనేది తీసేయండి. సో అప్పుడు మీరు ఎవరికైనా మెసేజ్ పంపించినా, ఎవరైనా మీకు మెసేజ్ పంపించినా మీరు చూసిన తర్వాత కూడా వాళ్ళకి బ్లూ టిక్స్గా మారవు. అంటే మీరు చూసారో లేదో వాళ్ళకి తెలియదు అనమాట. సో ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు అనమాట సెట్టింగ్స్ అనేది. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.